ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. నరసరావుపేట జేఎన్టీయూ కాలేజ్లో వన మహోత్సవ కార్యక్రమం. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రేపు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. పుచ్చకాయల మాడలో సీఎం పెన్షన్ పంపిణీ. అనంతరం స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి. రెండో రోజు విశాఖలో పర్యటించనున్న మంత్రి లోకేష్. భీమిలి తూర్పు నియోజకవర్గ పరిధిలో పర్యటన. విద్యాశాఖపై మంత్రి ఫోకస్. స్కూల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించే ఛాన్స్. రీజనల్ పబ్లిక్ లైబ్రరీని సందర్శించనున్న మంత్రి. కాసేపట్లో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శనకు మంత్రుల బృందం. ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో సమీక్షించనున్న మంత్రుల బృందం. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టులో విచారణ. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలంటూ పిల్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం. బాలికల హాస్టల్ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారని ఆరోపణ. అర్ధరాత్రి ఆందోళనకు దిగిన విద్యార్థినులు. ఆరోపణలు వచ్చిన విద్యార్థి విజయ్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంకా కోలుకోని విద్యార్థులు. జ్వరాలు అదుపులోకి రాక అవస్థలు పడుతున్న స్టూడెంట్స్. పురుగుల అన్నం, పాడైన గుడ్లు పెట్టడంపై విద్యార్థుల ఫిర్యాదు. క్యాటరర్స్ ను మార్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తోటవలస గ్రామంలో విరిగిపోయిన గేటు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఒకవైపు గేటు లేకపోవడం, రెండో వైపు గేటు విరిగిపోవడంతో ఇబ్బందులు. నేడు సినీ నటి జత్వాని విజయవాడకు వచ్చే అవకాశం. పోలీసులు తన ఫ్యామిలీని, తనను అక్రమంగా అరెస్టు చేశారని జత్వాని ఆరోపణ. ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నేడు సిపిని జత్వాని కలుస్తారని సమాచారం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటలు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4,54,00,000. జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో కొనసాగుతున్న సెర్చింగ్. ఉగ్రవాదుల కదలికలపై భద్రతా సిబ్బంది ఫోకస్. కుమార్తెకు పెళ్లి సమయంలో ఇచ్చిన స్త్రీధనంపై తండ్రి సుప్రీంలో పిటిషన్. మాజీ అత్తామామలు స్త్రీధనం తిరిగి ఇవ్వడం లేదంటూ సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ వాసి. క్రిమినల్ విచారణ ఉద్దేశం ప్రతీకారం కాదు, అపరాధిని చట్టం ముందు నిలబెట్టడమేనన్న సుప్రీం. ఆధారాలు లేకపోవడంతో పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం. పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వరద బీభత్సం. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. తాగునీరు లేక ఇబ్బందులు. నడుంలోతు నీళ్లు చేరడంతో పడవలను ఉపయోగిస్తున్న స్థానికులు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం. వాయుగుండం, భారీ వర్షాల హెచ్చరికలతో జీవీఎంసీ అప్రమత్తం. సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కొండవాలు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్లో. 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఇన్ఫ్లో 3,45,795 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 3,45,795 క్యూసెక్కులు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,140. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,240. హైదరాబాద్లో కిలో వెండి 93,400.